అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ అని అంటున్నారు. అన్ని వయసుల వాళ్ళు కావాలంట. డోంట్ షేర్ రీల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ అడిగారంటే, "సార్ సినిమాకి పబ్లిసిటీ ఎంతవరకు అవసరం?" అని అడగటం జరిగింది. అసలు మెయిన్ ఉండాల్సిందే పబ్లిసిటీ. మీరు ఎంతలో సినిమా చేస్తున్నారు అనేది అనవసరం. మీరు 10,00,000లో చేస్తున్నారా? 50,00,000లో చేస్తున్నారా? అనేది అనవసరం. కానీ మీకు పబ్లిసిటీ అనేది ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటానికి మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 'లిటిల్ హార్ట్స్' కావచ్చు, 'రాజు రాంబాయి' కావచ్చు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే 'లిటిల్ హార్ట్స్' మొత్తం సినిమా చేసింది 1,50,00,000లో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకొంచెం తక్కువే అయ్యుండొచ్చు. అయితే వాళ్ళు పబ్లిసిటీకి 2.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా తీశాననే విషయం నాకు తెలిస్తే సరిపోదు. ప్రపంచానికి తెలియాలి. ఫలానా సినిమా థియేటర్‌కొస్తుంది. అది మీరు ఆ థియేటర్‌కెళ్ళి చూసినట్లయితే మీరు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ తోటి నేను మీ ముందుకొస్తున్నాను. కాబట్టి మీరొచ్చి చూడండి అని మీరు చెప్పడం అనేది మీ బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ 'మహేష్' సినిమా చేస్తున్నా కూడా 'మహేష్' గారు కూడా అలాగే నేను ఒక సినిమా చేశాను. అది రిలీజ్ అవుతుంది. మీరు చూడండి అనే టైప్‌లోనే ఇంటర్వ్యూస్ అవి మొత్తం కూడా ఇస్తా ఉంటారు. అలాగే 'తారక్' కావచ్చు, లేదంటే 'చరణ్' కావచ్చు, లేదంటే 'బన్నీ' కావచ్చు. వీళ్ళందరూ కూడా మా సినిమా రిలీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంక్లూడింగ్ 'చిరంజీవి' గారు కావచ్చు, 'బాలయ్య బాబు' గారు కావచ్చు, లేదంటే 'వెంకటేష్' గారు కావచ్చు, 'నాగార్జున' గారు కావచ్చు. వీళ్ళు కూడా మేము సినిమా చేశాము. ఆ సినిమా థియేటర్‌కొస్తుంది. ఫలానా డేట్‌కొస్తుంది. సో, మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినట్లయితే ఇట్ వుడ్ బీ ఆర్ బ్లెస్డ్ మూమెంట్ అనే టైప్‌లో చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ నేనేమంటాను అంటే, ఒక సినిమా చేయటం కన్నా సినిమాని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడపిల్ల ఉందనుకోండి. అంటే నాకింకా పెళ్లి కాలేదు సార్ అంటే, సరే అక్కో చెల్లి అయితే ఉంటుంది కదా! సరే మీకు లేకపోయినా మీ కజిన్స్‌లో ఎవరో ఒకళ్ళకి ఉంటుంది కదా! ఆవిడకి ఓణీల ఫంక్షన్ ఏ రేంజ్‌లో చేశారనే దాన్ని బట్టి మీకొచ్చే అల్లుడు అనేవాడు డిసైడ్ అవుతాడు. సో, ఓణీల ఫంక్షన్ మీరు రోడ్డుని బ్లాక్ చేసి ఇంటి ముందు టెంటేసి మీరు చేసినట్లయితే వీధి చివర ప్యాచులేసుకునేవాడు కూడా వచ్చి, "ఏ మామ నీ పిల్లనిస్తావా? మరేంది కట్నం ఎంత ఇస్తావు?" అది ఇది అనే టైప్‌లో మాట్లాడతాడు. అలా కాకుండా మీరు ఒక కన్వెన్షన్ కావచ్చు. మినిమమ్ ఒక ఫంక్షన్ హాల్‌లో చేసినట్లయితే, "అబ్బా! ఏమన్నా జేసినావు మామ ఖతర్నాక్ జేసినావు. ఇట్లా జేసినట్లయితే మనకి నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు నాకు రూపాయి కట్నం ఇయ్యొద్దు. నువ్వు పెళ్లి అదే రేంజ్‌లో చెయ్యి. తర్వాత నీ తదనంతరం నీ కూతురికి ఏదో ఒకటి భాగంలో వస్తది కదా! ఇప్పుడు ఎన్టీఆర్ గారి దయ వల్ల సగం ఆస్తి ఆడపిల్లలకు కూడా ఎళ్ళాలనే టైప్‌లో ఉంటుంది గదా! కాబట్టి గట్లా రేపొచ్చే ఆస్తి వస్తదిగా నువ్వైతే పెళ్ళైతే అదే రోజులో ధూమ్ ధామ్ చేయి మామ అనే టైప్‌లో అడుగుతారు. ఆ వచ్చేవాడు కూడా ఎలాంటోడుంటాడు? మినిమమ్ కోటీశ్వరుడై ఉంటాడు. సో, అలాగా నేనేమంటాను అంటే, మనం సినిమా చేస్తున్నాం అనే విషయం గోడ పత్రికల దగ్గర నుండి, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ దగ్గర నుండి, శాటిలైట్ ఇంటర్వ్యూస్ దగ్గర నుండి అన్నిట్లో కూడా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. రీల్స్‌లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ప్రమోట్ చేసుకున్నట్లయితేనే మనం సక్సెస్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. నెంబర్ చెప్తాను గానీ ముందు లైక్ కొట్టారా? ఎందుకు లైక్ కొట్టడానికి అంత బద్ధకిస్తున్నారు మీరు? లైక్ కొడితే మీకేమన్నా వేలు గోరు చుట్టూ వస్తదని ఎవరైనా చెప్పారా? లేదంటే వేలేమన్నా కట్ అయిపోద్దని ఎవరైనా చెప్పారా? నిజంగా ఏమీ కాదు. నన్ను నమ్మండి. ఒకసారి లైక్ కొట్టండి. లైక్ కొట్టి చూడండి. ఏమన్నా అయిందా? మీరు కొట్టలే ఇంకా కొట్టండి. కొట్టారా? ఏమన్నా అయిందా? ఏం కాలేదు కదా! లైక్ కొడితే ఏం లేదు. మీరు లైక్ కొట్టడం వల్ల నాకు గూడా ఒక ఎనర్జీ బూస్టర్ కింద ఉంటది. అరే! ఇంతమంది లైక్ చేశారు నా వీడియోని. అంటే నేను చేస్తున్న కంటెంట్ అనేది మంచి కంటెంటే చేస్తున్నాను. ఇంతమందికి యూజ్ అవుతుంది. సో, ఇంతమందికి యూజ్ అవుతుందంటే నాకొక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసమే నేను మిమ్మల్ని లైక్ కొట్టమంటున్నాను. మీరు లైక్ కొట్టడం వల్ల ఒక్కొక్క లైక్‌కి ఒక్కొక్క రూ. 1000 ఎవడివ్వడు మాకు. బట్ ఆ లైక్ ఏంటంటే ఒక ఎనర్జీ బూస్టర్ కింద ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో, వీడియోని లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాక్స్‌లోకెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. సో, అలాగే డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సో, వీళ్ళ నంబర్ వచ్చేసి 9676 933 668. ఐ రిపీట్ 9676 933 668. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.